హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. మరొక ఇంట్రెస్టింగ్ కథతో నేను మీ ముందుకు వచ్చేసాను. కథ పేరు అత్తారింటికి దారేది. ఇది ఆంధ్ర సంఘం పూనా 75వ వార్షికోత్సవ అమృతోత్సవ ప్రత్యేక సంచికలో మధురిమలో ఏప్రిల్ నెల 2017లో ప్రచురింపబడింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. సుబ్బారావుకు పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి పండుగ దసరా. అందుకే వాళ్ళ మామగారు మర్యాదపూర్వకంగా వచ్చి అల్లుడిని పండక్కి రమ్మని పిలిచారు. ముందుగా అమ్మాయిని తనతో పంపించమని అడిగారు. అలాగేనని తన శ్రీమతి సుందరిని మామగారితో పంపించేశాడు సుబ్బారావు. ఆ ఆహ్వానం సందర్భంగానే అందరికంటే ముందుగా సెలవు దరఖాస్తు చేసి కొత్త పెళ్లి కొడుకున్న సానుభూతిపై సెలవు మంజూరు చేయించుకున్నాడు. దాని పర్యావసనమే సుబ్బారావు అత్తారింటి ప్రయాణం. ట్రైన్ దిగి ఆటో ఎక్కాడే కానీ సుబ్బారావు అత్తగారింట్లో తనకి జరగబోయే మర్యాదల గురించి కానీ మామగారిచ్చే పండుగ కానుక గురించి కానీ ఆలోచించడం లేదు. మరదల గురించి ఆలోచిస్తున్నాడు. అదేంటి, కొత్త పెళ్లి కొడుకు తన భార్య గురించి ఆలోచించాలి కానీ అనుకుంటున్నారా? అయితే తప్పులు కాలేసినట్టే. ఎందుకంటే సుబ్బారావుని మరదలు మాధవి అంత ఆట పట్టిస్తుంది. అందుకని సుబ్బారావు పెళ్లిలో మాధవి ఆడిన పరాచకాలు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇంటి ముందు ఆటో ఆగడం చూసి సుబ్బారావు అత్తవారి కుటుంబ సభ్యులంతా బయటికి వచ్చారు. సుబ్బారావు బ్యాగ్ తీసుకుని ఆటోవాడికి డబ్బులు ఇచ్చేస్తూ వస్తూ ఉండగా, బావగారు ఆటోలో ఏదో వదిలేసి వచ్చేస్తున్నారు అంది మాధవి. అన్నది మరదలని తెలిసిన యథాలాపంగా ఆటోలోకి తొంగి చూశాడు. అంతే, మాధవి నవ్వడం మొదలుపెట్టింది. సుబ్బారావు ప్రశ్నార్థకంగా చూశాడు. అదే బావగారు, మీరు ఆటో దిగి వచ్చారంటే సిటీ వదిలి వచ్చినట్టే కదా అంది. అప్పుడే మొదలైందనమాట అనుకున్నాడు సుబ్బారావు. మామగారు అల్లుడిని సాదరంగా ఆహ్వానించి మాధవి చెంబుతో నీళ్లు పట్టుకురా అన్నారు. అల్లుడు కాళ్ళు కడుక్కుంటుండగా ఉద్దేశంతో, అదేంటి నాన్నగారు, బావగారికి మళ్ళీ కాళ్ళు కడుగుతారంటారేంటి కొంపదీసి? అలాగైతే కన్యాదానం చెయ్యాలి, అక్క ఒప్పుకుంటుందా అంటున్న మాధవిని మందలించారు తల్లి తండ్రి. జస్ట్ ఫర్ ఫన్ బావగారు, సీరియస్గా తీసుకోకండి ఏది అంది మరదలు. లోపలికి వచ్చాక, బావగారు టీ తాగుతారా కాఫీయా అడిగింది మాధవి. ఇంకా అందులో ఏం కలుపుతుందో అని. వద్దులే తల్లి, తాగొచ్చాను అన్నాడు సుబ్బారావు. అదేంటి బావగారు, ఆ అలవాటు ఎప్పటి నుండి? అక్కకి తెలుసా? తాగినా మీరు తోలడం లేదే చురుక్కంటించింది మరదల పిల్ల. ఈసారి సుందడి కోప్పడింది చెల్లిని. సుబ్బారావు నవ్వడం చూసి ఫీల్ అవ్వలేదని తెలుసుకుంది. రాత్రి భోజనానికి పిలవడానికి వచ్చింది మరదలు. పదండి బావగారు, విందుకి ముందు సందుకు వెనక ఉండలట అంటూ తీసుకువెళ్ళింది. తీరా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాక కుర్చీ తీసేసింది. అదేమిటి, నువ్వు శృతి మించిపోతున్నావు అన్నారు తల్లి తండ్రి. అది కాదు బావగారు, కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయట, అందుకే ఈ రోజుల్లో బఫే పెడుతున్నారు. సారీ బావగారు, మీరు తినేదాకా మాకేవి తరిగిపోలేండి, రండి కూర్చోండి అంటూ కుర్చీ తోసింది. అలా రాత్రి గడిచింది. తెల్లవారుతూనే మరదలు మళ్ళీ ప్రత్యక్షం. బావగారు, పండగ రోజు కూడా లేటుగా లేవకూడదు, బ్రష్ చేసి రారా ఇంకా అని అడిగింది. లేదు మరదలా, నా బ్యాగ్లో బ్రష్ కనపడడం లేదు అన్నాడు సుబ్బారావు. అందుకే తెచ్చాను న్యాచురల్ టూత్ బ్రష్, దీంతో తోముకుంటే మీ దంతాలు మిలమిలా మెరుస్తాయి అంది. అంటే ఇది నీ పనే అన్నమాట. అదేంటి వేప పుల్ల? దీంతో తోముకుంటే దంతాలు మిలమల్లాడడం కాదు, జలజల రాలిపోతాయి. ఏం అంత వీక్గా ఉన్నాయా బావగారు అడిగింది. ఇక లాభం లేదని ఎలాగో మరదల బార్ నుండి తప్పించుకుని వెళ్ళి స్నానం చేసి తయారై వచ్చి టిఫిన్ చేస్తుండగా సెల్ మోగింది. బావగారు మీకు ఫోన్ అంటూ అందించింది మాధవి. ఫోన్ అందుకుని సుబ్బారావు, హలో నమస్తే సార్. ఏంటి సార్, ఇవాళ జిఎం గారు వస్తున్నారా? నేను అర్జెంటుగా రావాలా? తప్పదా? సరే సార్ అంటుంటే బావగారి ఫోన్ కాల్ నిజమేనా లేక ఫేకా అనుకుంది మరదల పిల్ల. కథ సమాప్తం.